వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. త్వరలో జిల్లాల పునర్విభజనపై కమిషన్ హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. నివేదిక ఆధారంగా ముందుకు సాగుతాం, అలాగే బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాలను ఖరారు చేస్తామంటూ పేర్కొన్నారు. గత పాలకుల ఇష్టారాజ్యం వల్ల నాడు అస్తవ్యస్తంగా జిల్లాల స్వరూపం మారింది. లీడర్ల కోసం నాడు ఊరికి ఒక మండలం, నియోజకవర్గానికి ఒక జిల్లా చేశారు. ఒక మండలానికి జనాభా 4,000, మరొకటి 1,50,000. అసలు అదేం పద్ధతి అంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అప్పులు తప్పులు మా నెత్తిన బదిలీ చేసి ఫామ్ హౌస్ లో పడుకున్నారు. సీఎం గా నేడు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ప్రజలపై కొత్తగా పన్నుల భారాన్ని ఎంత మాత్రం మోపం, ఎగవేతదారులను కూడా ఎంత మాత్రం ఉపేక్షించమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. సింగరేణి తరహాలో ఉద్యోగులందరికీ ₹1,00,00,000 ప్రమాద బీమాను కల్పిస్తామంటూ వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అందరికీ 100% ఉచిత వైద్యం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త హెల్త్ పాలసీ తీసుకొస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వైద్యం కోసం ప్రజలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి పూర్తిగా పోవాలంటూ పేర్కొన్నారు. పేరెంట్స్ ని నిర్లక్ష్యం చేస్తే ఎంత మాత్రం సహించేది లేదంటూ కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 15% తల్లిదండ్రుల ఖాతాలో వేస్తామంటూ కూడా హెచ్చరించారు. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే ₹2,00,000 ప్రోత్సాహకాన్ని అందిస్తామంటూ కూడా ఒక భరోసానిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. బాల భరోసా, ప్రణామ్ కేంద్రాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ట్రాఫిక్ చలానాలపై ఎంత మాత్రం రాయితీ ఇవ్వద్దు, వాహనం కొన్నప్పుడే యజమాని బ్యాంక్ ఖాతాకు నేరుగా అనుసంధానించాలంటూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు అవలంబించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సర్కారు స్కూళ్ల స్టూడెంట్స్ కు 22 రకాల వస్తువులు అందజేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు. సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యేలోపు ఆ వస్తువులను సరఫరా చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. నాణ్యతలో ఎక్కడా ఎంత మాత్రం రాజీ పడద్దంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి గురుకుల స్టూడెంట్స్ తో పాటు సర్కారు స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ వస్తువులను సరఫరా చేయనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు. టికెట్ల కోసం ఏ మాత్రం పైరవీ చేయొద్దు. ప్రజల్లో ఉండే వారికి నేరుగా వారి వద్దకే బీ ఫార్మ్స్ ఇంటికి వస్తాయంటూ టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయని, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా పోటీ లేదంటూ ధీమా వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వెల్లడించారు. పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీర్చిదిద్దబడ్డాయంటూ వెల్లడించారు. ఈ స్కూళ్ల నిర్మాణ బాధ్యత పూర్తిగా కలెక్టర్స్ దేనంటూ స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కృష్ణా గోదావరిలో చుక్క నీరు కూడా వదులుకోబోం, తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని స్థాయిల్లోనూ పోరాటం చేస్తాం, ఎందాకైనా వెళ్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఆర్టికల్ 131 ప్రకారం త్వరలో సుప్రీంకోర్టులో సివిల్ సూట్ వేస్తామంటూ వెల్లడించారు. పోలవరం, నల్లమల్ల సాగర్ విషయంలో బలమైన వాదనలు వినిపించాం, మరి ఏపీ సర్కార్ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని కూడా వివరించామంటూ స్పష్టం చేశారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు ఎందాకైనా వెళ్తామంటూ స్పష్టం చేశారు.